అందరికీ కళాభివందనాలు. నా పేరు కడకమళ్ళ రామచంద్రరావు. నేను తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్యకు వ్యవస్థాపక అధ్యక్షుడిని. మేము డాక్టర్ కెవి రమణాచారి గారి ఆశీస్సులతో వారి ముందు సమావేశమై తీర్మానాలు చేసుకుని తెలుగు యూనివర్సిటీలో 5 సంవత్సరాల క్రితము ఒక సెమినార్ నిర్వహించి నాటకరంగ సాహిత్యం మీద సెమినార్ నడుపుతూ ఆ రోజే 500-600 మంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల నుంచి కళాకారులు రాగా వాళ్ళందరి సమక్షంలో తెలంగాణ నాటక సమాజాల సమాఖ్యను వ్యవస్థాపన చేశాం. నేనే దాని వ్యవస్థాపకుని. ఆ విధంగా ఆనాటి నుంచి నేను అధ్యక్షునిగా ఉండి ఈనాటి వరకు 2 సెమినార్లు, తర్వాత నాటక సప్తాహాలు, అదేవిధంగా బాలల నాటకోత్సవాలు, నాటక అకాడమీ సౌజన్యంతో ఇవన్నీ నిర్వహించాము. చాలా గొప్పగా కార్యక్రమాలను చేశాము. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో నాటక సప్తాహాలు నిర్వహించాము. సాంఘిక నాటికలు, పద్య నాటకాలు నిర్వహించాము. అక్కడ మంత్రులు వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. దాని తర్వాత అనేక కేఆర్ నరసింహారావు గారని మన తెలుగు నాటక రచయిత, ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని 3 రోజులు ఇక్కడ నిర్వహించాము. 98వ జన్మదినోత్సవాన్ని. ఈ సంవత్సరం రేపు అక్టోబర్ 21 నుంచి 23 వరకు మళ్ళీ 3 రోజులు ఆయన శత జయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. తర్వాత నేను కొంత అనారోగ్యం వల్ల ఆపరేషన్ అయి నేను సిక్ అయి ఉన్న కారణంగా మళ్ళీ బాడీ ఎన్నికలు పెట్టాలని చెప్పి నేనే కోరి అందరినీ మొన్న ఈ మధ్య 4 నెలల క్రితం అందరినీ ఆహ్వానించి కొత్త బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ మీరు ఉండకుంటే తప్పదని నన్ను వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉంచారు. ఇవాళ కార్యవర్గ సమావేశం పెట్టాము. మన కల్చరల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని కలిసి మా సమస్యలు విన్నవించాము. రేపు జనరల్ బాడీ మీటింగ్కి వస్తారని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిశాము. వారికి కూడా సమస్యలు వినిపించాము. చందాల కేశవదాసు గారని ఒక గొప్ప రచయిత, గాయకుడు ఉండే, ఆయన గురించి కూడా చెప్పాము. ఆయన గురించి ఆయన చర్యలు తీసుకోవాలి, జన్మదినోత్సవం జరపాలని కోరాము. ఇంకా అనేక కోరికలు కోరాము. ఒక 50 కోరికలతో ఒక రిప్రజెంటేషను, తర్వాత 12 సూత్రాలు అని చెప్పేసి కార్యక్రమాలు కూడా ఇచ్చాము. వాటన్నిటితో ఇవాళ వచ్చిన కళాకారులందరూ కూడా చాలా చక్కగా అందరి సూచనలు, సలహాలు ఇస్తూ గుమ్మడి గోపాలకృష్ణ గారు 25,000 ఆయన విరాళం ప్రకటించాడు. అదేవిధంగా మనకి ఇక్కడ శివాజీ గారని వారు 25,000 ప్రకటించారు. తర్వాత మా కోశాధికారి సూర్యవర్ధన్ రెడ్డి గారు 25,000 ప్రకటించారు. ఇంకా చాలామంది 10,000, 5,000 అలా ప్రకటించారు. దాదాపు ఇది ప్రాథమిక నిధిగా ఇది చేసుకొని అన్ని సమాజాలు కూడా ఒక 1,000 రూపాయలు సమాజం తరఫున సభ్యత్వం ఇవ్వాలని, సమాజాల్లో లేని కళాకారులు ఎవరైనా చేదలుచుకుంటే 500 ఇవ్వాలని నియమాలు పెట్టుకున్నాము. ఈ మధ్యనే కోర్ కమిటీ మీటింగ్ నిర్వహించి జనరల్ బాడీ సమావేశం ఎప్పుడు పెట్టాలో రవీంద్ర భారతి మెయిన్ ఆడిటోరియంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాము. ఆ సమావేశంలో అందరు మినిస్టర్లను పిలిచి, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచి మా సమస్యలన్నీ వారికి విన్నవించుకుంటాము. ఆ తర్వాత వాళ్ళందరి సహాయ సహకారాలతోటి డాక్టర్ మామిడి హరికృష్ణ గారు మన సంస్కృతి శాఖ డైరెక్టర్గా ఉండి వారు కూడా మా నాటక రంగానికి ఎనలేని చేయూత ఇస్తున్నాడు. వారి ద్వారా కూడా మేము ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేస్తాము, నాటక సప్తాహాలు చేస్తాము. వారు దానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యనే మన అలేఖ్య పుంజల గారు నాటక అకాడమీ చైర్మన్గా వచ్చారు. వారిని కూడా కలిసి మనం అభినందించాము. వారితో కూడా ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసుకుని మేము వారితో చర్చలు చేసి నాటక అకాడమీ ద్వారా కూడా నాటక అభివృద్ధి కోసం కృషి చేస్తాము. ఈ విధంగా పెన్షన్ల గురించి, తర్వాత నాటక రంగానికి రావాల్సినటువంటి ఫండ్స్ గురించి, ఇతర కార్యక్రమాలన్నింటి గురించి మేము తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య తరఫున కొట్లాడుతున్నాము. కాబట్టి కళాకారులందరూ, ప్రజలందరూ మాకు తమ యొక్క సపోర్టు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మీటింగ్లో ముఖ్య అంశం ఈరోజు మీటింగ్లో ఏమిటంటే, ఒకటి ఈ విరాళాలు సేకరించి కొంత ఫండ్స్ రెడీ చేసి సంస్థను పటిష్టం చేయాలన్నది ఒకటి. రెండవది, ఈ సంస్థ ద్వారా మనం ముందు కార్యక్రమాలు చేయడానికి అనువైనటువంటి మార్గాలు ప్రభుత్వంతో చర్చించి నిర్దేశించాలని చెప్పేసి ఒకటి. అదేవిధంగా కళాకారులందరూ కూడా వారి శక్తి మేరకు వారు కూడా ఆర్థికంగా సహకరిస్తూ పాటుపడాలని, సభ్యత్వాలందరూ ఇవ్వాలని, కొద్ది రోజుల లోపల బహుశా వచ్చే నెల కానీ పై నెల కానీ జిల్లా స్థాయిల లోపల ఈ సమాఖ్య యొక్క సభ్యత్వాలు, దాంతోపాటుగా సమాఖ్య జిల్లా బాడీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ నిర్ణయాలను తీసుకున్నాము. తొందరలో కోర్ కమిటీలో ఫైనల్ చేస్తాము. ప్రెసిడెంట్గా ముఖ్యంగా చేంజ్ చేయాల్సిన విషయాలు ఏంటి సార్? మీరు ప్రెసిడెంట్గా మాకు చేయాల్సిన విషయాల లోపల ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి ఒక సాంస్కృతిక విధానం ప్రకటించాలి. రెండోది, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నంది అవార్డులు నాటక పోటీలు పెట్టి ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు నంది అవార్డుల బదులుగా మనము ఇంతకుముందు సినిమా వాళ్ళతో సింహ అవార్డులు అని ఒకటి నిర్ణయించారు.
మా థియేటర్ ఆర్ట్స్ కమిటీ కూడా మేము నిర్ణయించాము. దాన్ని మరి థియేటర్ అవార్డు కమిటీ మళ్ళీ కొత్తగా నియమించి నిర్ణయాలు చేసి అది ప్రభుత్వానికి సమర్పించి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని మన తెలంగాణలో కూడా థియేటర్ అవార్డ్స్ ఏ పేరు ద్వారా మీరు సింహ అవార్డ్స్ పెట్టండి, లేదా ప్రభుత్వం ఏ పేరు నిర్ణయించినా మాకు అభ్యంతరం లేదు. ఆ థియేటర్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ నాటక దినోత్సవం అని ఒకటి, మన తెలంగాణ నాటక రంగానికి విశేష కృషి చేసినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు ఎక్కువ చేశారన్నది ఒక కమిటీ వేసి నిర్ణయించి వారి పేరు మీదుగా తెలంగాణ నాటక దినోత్సవం నిర్వహించాలని, తెలంగాణ నాటక దినోత్సవం నాడు కళాకారులు సీనియర్సు బాగా కృషి చేసిన వాళ్ళందరికీ సన్మానాలు సత్కారాలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా జిల్లాల లోపల, తర్వాత జోన్ల లోపల, తర్వాత రాష్ట్రంలో రవీంద్ర భారతి లోపల అక్కడ నాటక సప్తాహాలు, ఇక్కడ నాటక పక్షోత్సవాలు నిర్వహించాలి ప్రభుత్వ తరఫునని. తర్వాత రాష్ట్రంలో నుంచి ఏ ప్రాంతంలో నుంచి ఏ కళాకారులు నాటకం ప్రదర్శిస్తామన్నా వాళ్ళకి ఆ నాటకానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వం నాటక అకాడమీ లేదా సాంస్కృతిక శాఖ ద్వారా భరించాలని, ఆ విధంగా నాటకాలు తయారు చేసి, కొత్త నాటకాలు కూడా తయారు చేసి మన నాటక సమానికి సంబంధించిన నటులకు కానివ్వండి, ఆర్కెస్ట్రాకి కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి శిక్షణా శిబిరాలు నిర్వహించి వాళ్ళని ముందుకు తీసుకురావాలని, స్త్రీలకు, మహిళా కళాకారులకు, బాల కళాకారులకు కూడా శిక్షణా శిబిరాలు నిర్వహించి భవిష్యత్ నాటక రంగాన్ని కాపాడాలని, ఇవన్నీ మేము ఒక 50 పైగా రిప్రజెంటేషన్స్ తయారు చేసుకున్నాము. వాటి ద్వారా మేము ముందు కృషి చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి నాటక కళాకారులందరికీ మేలు చేయాలని గట్టి కృషిలో ఉన్నాము. దాంట్లో నేను తలకమల్ల రామచంద్రరావును వ్యవస్థాపక అధ్యక్షునిగా ముందు నిలబడి పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి మద్దతు కోరుతున్నాను. ధన్యవాదాలు.